లోకం తీరే ఇంతేనా సాయి, నిందలు వేయడం వింతేనా. ఓం సాయిరామ్. సాయి బంధువులకి నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కువగా బాబాకి సంబంధించి విమర్శనాత్మకమైన వీడియోలు చేస్తున్నారు సాయిబాబా పైన. అయితే నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, కామెంట్స్లో చూసినప్పుడు చాలామంది మీ వీడియో చూసి మేము బాబా ఫోటోని బయట పడేసామండి, మేము బాబా పూజ చేయమండి, ఇలా కామెంట్లు రాస్తున్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే భక్తి అనేది భగవంతుడికి ఆ భక్తుడికి మధ్య సంబంధించింది. అంతేగాని ఎవరో చెబితే మన భక్తి పెరగడమో తరగడం అనేది జరగదు. ఈ విమర్శలు అనేవి ఆ రోజుల్లో శ్రీరాముల పైన వచ్చాయి. ఇప్పటికీ రాముని విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. సాయిబాబా పైన కూడా ఆ రోజుల్లో కూడా బాబాని విమర్శించారు. ఇప్పటికే చాలామంది సాయిబాబాను విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎవరో చేసిన వీడియోలు చూసి మేము బాబా ఫోటోలు బయటపెడుస్తున్నామండి అని అంటున్నారు. అంటే ఈరోజు బాబా మీద వ్యతిరేకంగా వీడియోలు చేయడం వల్ల అది నిజమా కాదా అని తెలుసుకోకుండా మేము బాబా ఫోటోలను తీసేస్తున్నాం అని చెబుతున్నారు. రేపు వేరే దేవీ దేవతలు రాముడు కృష్ణుడి మీద కూడా విమర్శలు చేస్తే అప్పుడు కూడా మరి రాములవారి ఫోటోని తీసేస్తారా? తీసేం కదా. యూట్యూబ్లో ఎవరో పెట్టారని మన నమ్మకాన్ని వదిలేయడం అంటే దాని అర్థం ఏమిటంటే మనకు దేవుడి పైన సరైన నమ్మకం లేదని అర్థం. అయితే ఈ రోజుల్లో చాలామంది నెగిటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం. ఒక మంచి వీడియో చేస్తే 10 మంది మాత్రమే చూస్తున్నారు, కానీ ఒక వ్యక్తి మీద విమర్శలు చేస్తే వేలలో చూస్తున్నారు వీడియోలు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బాబాని పూజిస్తున్నామంటే మన నమ్మకాన్ని బట్టి, మనకు జరిగిన అనుభూతులను బట్టి మనం బాబాని విశ్వసిస్తున్నాం. అంతేగాని ఎవరో మూడో వ్యక్తి వచ్చి సాయిబాబా దేవుడు కాదన్నంత మాత్రాన మనకున్న అనుభూతులు, అనుభవాలు, బాబా కురిపించే ప్రేమ ఇవన్నీ కూడా అబద్ధాలైపోతాయా? ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, బాబా మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఇప్పటికీ అర్థం కాని విషయమే. బాబా ప్రతిరోజు కూడా ద్వారకమాయిలో అందరికీ తానే స్వయంగా వడ్డించి భోజనాలు పెట్టాడు. అది బాబా చేసిన తప్ప? ఎంతోమంది తన దగ్గరికి వస్తే వారికి ఊది ఇచ్చి వారి రోగాల్ని రూపం ఆపేవారు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవారు బాబావారు. అది బాబా చేసిన తప్ప? సకల జీవరాశుల్లో భగవంతుడు ఉన్నారని చాటి చెప్పారు. అది బాబా చేసిన తప్ప? తనకొచ్చిన దక్షిణ సాయంత్రానికల్లా పంచేవారు. రూపాయి కూడా బాబా దగ్గర ఉంచుకునేవారు కాదు. అది బాబా చేసిన తప్ప? కులమతాల చిచ్చులో కొట్టుకుని చచ్చిపోతుంటే అలాంటి సమయంలో మీరందరూ సోదరులు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారని బాబా చెప్పడం తప్ప? నేను పేదల పాలిటి పెన్నిది అని బాబా చెప్పడం తప్ప? ప్రహ్లాదుడి కాలం నుంచి కూడా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా దేవుని విమర్శించేవారు ప్రతి యుగంలోనూ ఉంటూనే ఉన్నారు. కానీ కాలక్రమేణా ఆ విమర్శించిన వారు మరుగున పడిపోతున్నారు. భక్తి మాత్రమే మిగులుతుంది. ఎవరు ఫోటోలు తీసేస్తున్నారంటే సరైన భక్తిభావం లేని వారు ఎక్కువగా బాబా ఫోటోలను తీసేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాయిలో కూడా భగవంతుని చూడమని చెప్పింది మన శాస్త్రం. అలాంటిది బాబాలో మాత్రం ఎందుకు చూడకూడదు? బాబా ఇన్ని మంచి పనులు చేశారు. మన సాయి సత్యతలు చూసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు బాబావారు. ఇన్నాళ్ళు ఏ రూపం ముందైతే మన కష్టాలను చెప్పుకొని ప్రశాంతత పొందామో అలాంటి రూపాన్ని మనం బయట పడేయడం వల్ల మనకి మానసిక అశాంతి తప్ప మరేమీ ఉండదు. బాబా జీవించి ఉన్న కాలంలోనే చాలామంది బాబాని విమర్శలు చేశారు. కానీ సాయిబాబా తన అద్భుతాలతో, తన ప్రేమతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక గురినింద గురించి, బాబా ఫోటోలు తీసేయడం కావచ్చు, బాబాని మాటలంటం కావచ్చు, ఇవన్నీ చేసేవారు ఆ పాప ఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. గురినింద మహాపాపమని సర్వశాస్త్రాలు చెప్పాయి. బాబాపై నమ్మకంతో ఎంతోమంది తమ జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఎన్నో కుటుంబాలు ధైర్యంగా బతుకుతున్నాయంటే బాబా మాకున్నారు అనే ఒకే ఒక్క నమ్మకం మాత్రమే. ఆ నమ్మకాన్ని ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళ హృదయాలు బేటలు వారు. కాకపోతే భక్తులు అటు ఇటుగా ఉండేవాళ్ళు మాత్రమే
ఈ ఫోటోలు తీసేయడం, బాబా మీద నమ్మకం పోయిందనడం ఇట్లాంటివి చేస్తుంటారు. ఈరోజు ఎవరో ఏదో చెప్పారని సాయిబాబా మీద నమ్మకం పోయిందని అనేవాళ్ళు, మరి రేపు మిగతా దేవీ దేవతల మీద నమ్మకం పోదని గ్యారెంటీ ఏంటి? అంటే మన యొక్క ఈ నమ్మకం అనేది బలహీనంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఫోటోలు బయటపడేయడం వల్ల బాబాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయితే ఇన్నాళ్ళు మనం నమ్మిన సాయిబాబాని ఎవరో ఏదో అన్నారని ఆ ఫోటోని బయటపడేయడం వల్ల మనం మానసిక ప్రశాంతతను కోల్పోవడం మాత్రం జరుగుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ప్రచారాలను కాదు, మీ అనుభవాలను నమ్మండి. బాబా మీకు గతంలో మీ కష్టాల్లో ఉన్నప్పుడు బాబా ఎలా గట్టెక్కించారు, ఎన్నో ప్రమాదాల నుంచి ఎలా బయటపడేశారు, బాబాని తలుచుకోవడం వల్ల మీకు కలిగిన మేలేంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే భక్తి అనేది మీకు భగవంతుడికి మాత్రమే సంబంధించింది, మూడో వ్యక్తికి సంబంధించింది కాదు. అయితే సత్యం మాత్రం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. కొంతమంది వ్యూస్ కోసం, పాపులారిటీ కోసం ఇట్లాంటి వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. అది చూసి మనం నిజమే కదా వీళ్ళు చెప్పింది అని అనుకుంటున్నామంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాలో ఆలోచించాలి. మనకున్న అనుభవాలు ఏమయ్యాయి? ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. మరి సాయిబాబా దగ్గరకు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ వచ్చేవారు. బాబా హిందువులు మాత్రం ఆదరించి ముస్లింని మీరు రావద్దు అని అనగలరా? అలా అంటే బాబా గురువు ఎట్లవుతారు? ఆయన దైవ స్వరూపుడు ఎట్లవుతారు? అందరినీ, అంటే ఎటువంటి కులం మతం భేదం లేకుండా అందరిని ఆదరించేవారే గురువు, అందరిని ఆదరించేవాడే దైవ స్వరూపం. కాబట్టి బాబా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆదరించారు. అంతేకాదు, తాను ఉన్న మసీదుకి ద్వారకామాయి అని పేరు పెట్టారు బాబా. తులసి బృందావనాన్ని స్థాపించారు. మరి ప్రతిరోజు హారతల సాంప్రదాయం నడుస్తుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం, రామ విజయం, ఇలా ఎన్నో గ్రంథాలను బాబా చదివించేవారు. బాబా హిందువా ముస్లిమా అనే దానికంటే మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు బాబా. సేవాతత్వం, ప్రేమతత్వం, మానవత్వం, ఇవే బాబా తన భక్తుడికి నేర్పింది. మరి అటువంటి మహనీయుడిని పూజించడం తప్ప? బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కలిగే ప్రశాంతత, ఆ వైబ్రేషన్స్ అనేవి ఎవరో చెబితే వచ్చేది కాదండి. అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. కేవలం సోషల్ మీడియాలో, అంటే ఫోన్ స్క్రీన్ మీద వచ్చే వీడియోను చూసి బాబా మీద నిందలు వేయొద్దు, బాబా పరంగా నమ్మకాన్ని కోల్పోవద్దు. సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే అని చాటి చెప్పారు. ప్రేమ, కరుణ, సహనం, ఇవి బాబా బోధనలు. వీటిని నమ్మేవారు బాబాని ఎప్పటికీ వదులుకోరు. ఎవరో చెప్పిన మాటలు విని మన ఇంట్లో దైవాన్ని బయట పెట్టడం సరైనదేనా? చివరిగా ఒక మాట, సముద్రంలో ఎన్ని అలలు వచ్చినా కూడా సముద్రం తన యొక్క ఉనికిని కోల్పోదు. అలాగే బాబా పరంగా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా బాబా యొక్క వెలుగు తగ్గదు, ఆయన శక్తి తగ్గదు. బాబా చెప్పిన సత్యం, ధర్మం, కరుణలో బాబాని వెతకండి. మనం బయట పడేయాల్సింది బాబా ఫోటోను కాదండి, మన మనసులో ఉన్న ద్వేషాన్ని, ఎవరో చెబితే ప్రభావితమయ్యి నమ్మే మన యొక్క బలహీనతను, వీటిని పారద్రోలాలి. కాబట్టి ఎవరు ఏదో చెప్పారని మీ నమ్మకాన్ని కోల్పోకండి. బాబా మనకి రక్షణగా నిరంతరం తోడు నీడగా ఉంటారు. ఎంతోమంది, కోట్లాది మంది భక్తులు నమ్ముతున్నారంటే వాళ్ళంతా పిచ్చోళ్ళండి? కాదు కదా. కుల మత భేదం లేకుండా అందరిని తన బిడ్డలుగా చూశారు. అందుకే ఈరోజు కోట్లాది మంది బాబాని విశ్వసిస్తున్నారు. ఆయన ప్రేమతత్వం నిరంతరం ఆ భక్తులపైన ప్రసరిస్తూ ఉంది. ఎవరో ఏదో అన్నారని ఆవేశపడకుండా మనం నిలకడగా ఉండడమే బాబాకి మనం ఇచ్చే గౌరవం. కాబట్టి గతంలో లేని విధంగా ఇప్పుడు ఎక్కువగా బాబా మీద విమర్శలు వస్తున్నాయంటే ముఖ్యమైన కారణం ఏంటంటే భక్తులు ఎక్కువ సాయిబాబా ఆలయాలకు వెళ్ళడం, అదేవిధంగా మిగతా ఆలయాలకి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఒక ఉద్దేశంతో కూడా చాలామంది ద్వేషపూరితంగా కూడా బాబా మీద విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా నిజమైన భక్తుని యొక్క మనస్సు కించిత్తు కూడా చెలించదు. అది బాబా భక్తుడంటే. కాబట్టి సందిగ్ధులు, అంటే అటు ఇటు ఆలోచించే వాళ్ళని భక్తులు అనరండి. మనం ఒక మతాన్ని కావచ్చు, ఒక మనిషిని కావచ్చు, మనం ద్వేషపూరితంగా మాట్లాడుతున్నామంటే మనలో భక్తి అనేది ఇంకా వృద్ధి చెందలేదు, పెరగలేదని దాని అర్థం. ఎందుకంటే నిజమైన భక్తుడు ఎవరిని విమర్శించడు, ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ విమర్శించడు. అలా విమర్శిస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే మనలో ఇంకా ఆధ్యాత్మికంగా పరిపక్వత రాలేదని అర్థం.
అలా పరిపక్వత వస్తే ఎవరిని విమర్శించం, ఏ మతాన్ని కూడా కించపరచం. సాయిబాబా కలియుగంలో అవతరించిన సమర్థ సద్గురువు. అలాంటి గురువు మీద నిందలు వేయొద్దు. అదేవిధంగా బాబా ఫోటోల్ని బయటపెట్టడం చేయొద్దు. మీకు బాబా ఫోటోలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదనుకోండి, అవి ఎక్కడైనా దేవాలయాలు ఇవ్వండి. అంతేకాని బయటపడేసి గురువు యొక్క ఆగ్రహానికి గురి కావద్దు. కాబట్టి ఈరోజు సాయినాథుడు ఒక మంచి విషయాన్ని మనందరికీ తెలియజెప్పాడు. సాయి భక్తులందరూ కూడా మరి ఈ వీడియోలు చూసి అవి చూసి ఇవి చూసి చెలించకుండా బాబా మీద మీ యొక్క ప్రేమను అలాగే ఉంచండి. మీ అనుభవాలు అవన్నీ కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని బాబాపై మీ ప్రేమను మరింత రెట్టింపు చేసుకోండి. సాయినాథుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆయన సమాధి చెందినా కూడా ఇప్పటికీ మనతోనే ఉన్నారు సాయినాథుడు. నమ్మిన వారికి నమ్మినంత. ఓం సాయిరామ్.